Very special welcome to Sudhakar sir. Thank you so much. చెప్పారు మా హీరో సార్, ఒక్క కాల్ చేయగానే మీరు అనుకోకుండా వచ్చి కూడా ఈ ప్రోగ్రామ్ కోసం ఈరోజు ఆగి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఆయన్ని విష్ చేయడానికి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్. ఆయన తరపు నుంచి గట్టిగా ఒకసారి క్లాప్ చేద్దాం సుధాకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ సో ఇవాళ మన స్పెషల్ అట్రాక్షన్ నరేష్ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే కొన్ని విషయాలు మీతో కూడా మాట్లాడదాం. హాయ్ అందరికి హాయ్ అండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అన్నారా ముద్దుగా అన్నారా? నేను ముందుగా అన్నాను, వాళ్ళందరికీ ముద్దుగా అనిపించుంటుంది. మీరు ఎలా అంతా ముద్దుగానే ఉంటుంది సార్. నాకు చాలా టెన్షన్. అందరికీ ముద్దుగా మీరు ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. సో పాయింట్ లోకి వచ్చేస్తారు. మీడియా వాళ్ళందరూ వచ్చేసారు. చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ అంటే ఇప్పుడు మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం అండ్ అలాగే ప్రెస్ వాళ్ళందరూ మన హీరోతో అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన గెస్ట్లతో మాట్లాడబోతున్నారు. నువ్వు ఏ కంగారు పడకు, లోపల మా చెప్తా. లోపలికి రమ్మంటారు అయితే చెప్పడానికి. సరే అదంతా ఓకే, కానీ ఆడియన్స్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ లోపలికి చెప్తాను. సరే ఇదంతా పక్కన పెడితే మన సుధాకర్ సార్ కూడా వచ్చేసారు. సుధాకర్ గారు మీరు కూడా లోపలికి ఎంతమంది లోపలికి పిలుస్తారు? మీరు అసలు ఏం చేయబోతున్నారు లోపలికి పిలిచి? ఏదున్నా సినిమా రోజు చెప్తా. సరే ఇంతకీ ఈ లోపలికి రా చెప్తా అనే విషయాలు స్టోరీ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా థియేటర్ లోపలికి వెళ్ళాలి. ఎస్ పర్ఫెక్ట్. అండ్ దానికోసం ఒక ముందడుగు అండ్ అలాగే ఒక ముందంచుగా ఉండే భాగమే మన ట్రైలర్ లాంచ్ అండి. సో yes, very very warm welcome to Vijayendra Prasad sir. Hearty welcome. Thank you so much for coming. And ఒకసారి అందరూ లేచి నిలబడి గట్టిగా క్లాప్ చేద్దాం. ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో వెరీ 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 స్పెషల్ వెల్కమ్ టు Vijayendra Prasad గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ యూ సీట్. ఎస్, గుడ్ టు సీ. మనం అనుకున్న మెయిన్ గెస్ట్లు ఇద్దరు వచ్చేసరికి సవినయంగా వారిద్దరికి కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం స్పెషల్ థ్యాంక్స్ చెప్పేశాను అందరికి. ఇంకేంటి మీడియా వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పేశాను. అందరినీ లోపలికి రా చెప్తా అంటున్నారు. మనం ఒకసారి అలా బయటకు వెళ్ళి అలా క్రౌడ్ లోకి వెళ్ళి వాళ్ళని కూడా అడుగుదాం. అసలు లైవ్ ఏం చేస్తుందో నాకు తెలియాలి. పర్ఫెక్ట్. అండ్ నరేష్ థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ హియర్ అండ్ ఇక్కడ మాతో పాటు వచ్చినందుకు అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంకేం లేదు, చక్కగా అందరినీ అడిగేశాం కాబట్టి కొంతమందికి మైండ్ లో లోపలికి రా చెప్తా అనగానే కొంత నెగిటివిటీ, కొంత పాజిటివిటీ. ఆయనలాగా చుట్టాలు వస్తే లోపలికి రా, ఆయన చాలా సందర్భాల్లో ఆయనకి అనిపించింది అన్నారు. అండ్ వీళ్ళందరూ నవ్వులు పక్కన పెడితే వీళ్ళు లోపలికి రా చెప్తా అని అంటున్నారు. నేను బయట చెప్తున్నా ఐ లవ్ యూ. థ్యాంక్ యూ నరేష్. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా ట్రైలర్ చూడాల్సిందని అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ ద బ్యూటిఫుల్ సెగ్మెంట్ టుడే. అండ్ ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి మన మంచి గెస్ట్లు అండ్ అలాగే అసలు నేనైతే చాలా సంతోషంగా ఉంది నాకైతే. అండ్ మొత్తానికి మా రాజ్ గారు చాలా వండర్ఫుల్ గా ఇన్వైట్ చేసేసారు సుధాకర్ గారిని అండ్ అలాగే విజయేంద్ర ప్రసాద్ గారిని. వాళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకునే టైం వచ్చింది. కానీ దానికంటే ముందు ట్రైలర్ లాంచ్ చేసుకోవడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ది విజయేంద్ర ప్రసాద్ గారు ఆన్ టు ది స్టేజ్. ఒక్కసారి ఆయన వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ఎటువంటి పరిచయం ఏమక్కర్లేని ఒక మంచి మనిషి, అట్ ద సేమ్ టైం తనదైన శైలిలో అండ్ అలాగే తన కుమారుని కూడా ఒక మంచి పొజిషన్ లో ఉంచి మన రాజమౌళి సార్ అందరికీ తెలిసిన వ్యక్తి. అండ్ అంత చక్కటి తనయుడిని తనదైన దారిలో అండ్ చాలా మూవీస్ కి రచయితగా వర్క్ చేసి రాజ్యసభ సభ్యుడిగా చాలా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి విజయేంద్ర ప్రసాద్ సార్ కి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసుకోవాలనేది ఆయన కోరిక. అండ్ మన మధ్యలో క్యూట్ లిటిల్ వన్ రాగా ఇస్ దేర్. రాగా ప్లీజ్ కమ్ టు ది స్టేజ్ టు గివ్ అ బ్యూటిఫుల్ బొకే టు హిమ్. ఒకసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో రాగా చేతుల మీద నుండి ఒక బొకే. yes ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. ఇన్వైట్ సుధాకర్ గారు ఆల్సో ఆన్ టు ది స్టేజ్. సుధాకర్ సార్ ప్లీజ్
స్టాండ్ డిసైడ్ ఆయన పక్కన ఉంటే కనుక ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి వెళ్ళిపోతున్నాను. సో మన విజేంద్ర ప్రసాద్ సార్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసుకోబోతున్నాను. ఎస్, పర్ఫెక్ట్. ఎస్, లోపలికి రా చెప్తా ఇంతసేపు చాలా ముచ్చట్లు పెట్టుకున్నాం. లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే అసలు దాని వెనకాల ఉన్న కథ ఏంటి, అసలు స్టోరీ ఏంటో ఒక్కసారి తెలుసుకోవాలని ఉంది. సార్, నేను 3, 2, 1 కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాను. మీరు ట్రైలర్ లాంచ్ అని చెప్పండి, వెంటనే ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఓకే, ఆర్ యూ రెడీ? ఎస్, రెడీ. 3, 2, 1 అండ్ గో. వండర్ఫుల్ అండి. రాఘమేఘ ప్రొడక్షన్స్ అండ్ అలాగే మాస్బెన్ మూవీస్ ఆధ్వర్యంలో జూలై 5th తెరకెక్కబోతున్నటువంటి అద్భుతమైన చిత్రం లోపలికి రా చెప్తా. టైటిల్ వినంగానే చాలా మందికి కొంచెం నెగిటివిటీ ఉంటది కానీ బట్ ఈ ట్రైలర్ చూసాక అది మొత్తం కంప్లీట్ గా పోయి ఒకలాంటి భయం అండ్ అలాగే ఏదో కొత్త కాన్సెప్ట్ నడుస్తుందని అయితే నాకు అనిపించింది. సో మరికొన్ని విషయాలు ఈ మూవీ గురించి తెలుసుకోవడానికి ఎస్, దట్స్ వాట్. టైం ఎక్కువ వేస్ట్ చేయాలని నేను అనుకోను. అండ్ ఐ వాంట్ యువర్ కంఫర్ట్ ఆల్సో విజేంద్ర సార్. నేను ప్రశ్న అడుగుతానమ్మా, నువ్వు లోపలికి వెళ్తావు, నువ్వు మరి నేను ఎందుకు వెళ్ళాలి సినిమా చూడటానికి? అది కాదు, నువ్వు వెళ్ళనంటున్నావు, నేను ఎందుకు వెళ్ళాలి? నేను ఎందుకు వెళ్ళాలి? భయపెట్టడం వెళ్ళాలి? గట్టిగా ఉంటుంది, స్పైస్ పడుతుంది, కొంచెం వీక్ గా ఉంటుంది. మేము యంగ్స్టర్స్ కాబట్టి మా గట్టిగా ఉంటుంది. మీరు వెళ్తారా సుధాకర్ గారు? వెళ్తారంట. అది కాదండి, భయం లేదా మీకు? దెయ్యం ఉంది లోపల, దెయ్యం ఉంది, కనిపిస్తాం లేదండి. అంటే మనం మాట్లాడుకోవడానికి ఈ దెయ్యాల గురించి భయపడక్కర్లేదు. ఇవాళ ప్రపంచమే పెద్ద దెయ్యంలో, అందుకే దానికి భయపడాల్సిందే. ఎన్నో ఏళ్ళుగా మీరు మా రాజకీయాన్ని చేస్తున్నారు. ఆయన గురించి ఏదైనా ఒక విషయం చెప్పమంటే టక్కున ఏం చెప్తారు సార్? ఎప్పుడు ఏదో కొత్త మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఒక ఆబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను, మొత్తం కంటి ముందు కనిపిస్తే చెప్తాం. ఎప్పుడో కొత్త ఫెసిలిటీ కనిపిస్తే తెలియదు కదా నాకు. ఎప్పటికైనా తెలిస్తే అప్పుడు మాట్లాడతాం దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలువగానే వచ్చినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యాక్టర్ రమేష్ గారు, ప్లీజ్ కమ్ అవుట్ ది స్టేజ్. ఒకసారి రమేష్ గారు మన మధ్యలోనే ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ హిమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. యా, మూవీ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అండ్ అలాగే కొంత ఇంటరాక్షన్. అండ్ ఐ జస్ట్ ఇన్వైట్ రమేష్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం థియేటర్ ప్లేలు చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. థియేటర్ అంటే ప్రసాద్ సార్ ఇక్కడే ఉన్నారు, ఆయన సారీ నారాయణ సార్ గారు కళ్యాణ్ అని ఒక నాటకం రాశారు కదా సార్, అద్భుతమైన నాటకము. చాలా ప్లేలు చేశాము. దాంట్లో కొండపల్లి బొమ్మ క్యారెక్టర్ చేసింది నేనే సార్. అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా మన ప్లేలకు వచ్చారు. అప్పుడు కొంచెం బక్కగా ఉండేవాడిని. సో ఆఫ్టర్ లాంగ్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది సినిమా. నా పాత్ర చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. మేము సినిమా చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఇందాక నుంచి ఫన్నీగా అనుకుంటే చాలా మంది కూడా మేము షూటింగ్ చేసే సందర్భాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో చిన్న బుకే అవసరం పడి ఆ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్తే
సార్ షూటింగ్ జరుగుతుందా సార్ అని అన్నారు. అవునమ్మా అన్నాను. ఏం సినిమా సార్ అని అంటే లోపలికి రా చెప్తాం మనం అన్నది మామే. అది ఏం చేసేది ఆ టైటిల్ చెప్పగానే అంటే వినగానే నవ్వుకునేటువంటి టైటిల్, కానీ లోపలికి వస్తే నవ్వు కాస్త అంత మాయమైపోయి భయం పడే సిచ్యువేషన్ ఉంటుంది. అంత ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ మంచి అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గుడ్ లక్ సార్ అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. వండర్ఫుల్ వండర్ఫుల్ అండ్ నైస్. అండ్ నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి ఈ మూవీకి చాలా మంచి పాటల్ని రచించినటువంటి అలరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా ఒకసారి క్లాప్ చేసి ఆయన్ని ఇన్వైట్ చేసుకుందాం. సాధారణంగా కొన్ని మూవీస్ లో ఒక పాట ఒకరు రచిస్తారు, ఒక పాట ఇంకొక పాట ఇంకొకరికి ఇస్తారు అన్నమాట. బట్ ఈ మూవీలో అన్ని పాటల్ని ఒకే హ్యాండ్ తో చాలా చక్కగా రచించి అండ్ మన మధ్యలో ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత, మన భారతదేశ చలనచిత్ర సత్తాన్ని ప్రపంచానికి గుర్తు చేసి మేము ఎందులోనూ తక్కువ కాదు అని కాల రెగ్యులేసేలా గొప్ప రచన చేసిన విజయేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ప్రాధాన్యత తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఎన్నో చిత్రాల్లో మనం అలరించిన శుభలేఖ సుధాకర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశం కల్పించిన కొండ రాజేంద్ర గారు, మేము కోవేరా అని పిలుచుకుంటాం ముద్దుగా, చాలా రోజులుగా పరిచయం. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది. మంచి బాణీలు ఇచ్చి ఒక మోడ్రన్ కోట్లో నా చేత పాటలు రాయించారు. డేవ్ జాండ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్స్ కూడా పాడడం జరిగింది. ఒక మంచి సాహిత్యాన్ని అందించాలని నమ్మకం ఉంది. ఇటీవల వచ్చిన బాపు అనే సినిమాలో కంగారు పడుకురా అని ఒక లైఫ్ కి సంబంధించిన ఫిలాసఫికల్ సాంగ్ రాసాను, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే నేను తంత్ర మరియు లంబ సింగ్ లాంటి ఇప్పటి వరకు సుమారు ఒక 40 మూవీస్ దాకా నేను సాంగ్స్ రాశాను. ఈ సింగిల్ కార్డ్స్ కూడా నాకు ఇంతవరకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోపలికి రా చిత్ర అనేది మా డైరెక్టర్ గారు కొన్ని ఇంటర్వ్యూస్ తో చెప్పారు. ఇప్పుడు పిల్లలు బయటకు ఆడుతూ ఉంటారు, అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమనలేదు అనమాట తల్లి, నేత లోపలికి రారని సంగతి అంటే చెప్తా ఉంటుంది. అదే విధంగా ఒక భర్త బయట ఏదో చేస్తుంటే భార్య ఉండి నేత లోపలికి రండి చెప్తానే ఉంటుంది. అంటే ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ కి అందులో చోటు ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వాటిని రిలేట్ చేసుకుంటారు. అందరికి నచ్చే విధంగా సినిమా ఉంటుంది. సార్కు మంచి విజయం ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన విజయ్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. వండర్ఫుల్ నైస్ మీటింగ్ యూ అండి. అండ్ నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యాక్టర్ ప్రవీణ్ గారు, ప్లీజ్ కమ్ అవుట్ ది స్టేజ్. ఎస్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్పెషల్గా విజయేంద్ర ప్రసాద్ గారికి, సుధాకర్ గారికి నా పాదాభివందనాలు. సార్ నాకు విజయేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం. అంటే నేను 7 వండర్స్ లో ఒక్కటి కూడా నేను చూడలేదు, కానీ సార్ రాసిన ప్రతి సినిమాకి ఒక్కో వండర్ చూసిన ఫీల్ వస్తుంది నాకు. ఆ స్టోరీస్ వల్ల నాకు ఇంకా సినిమాల మీద ఇంకా బాగా పిచ్చి పెరిగిపోయింది. అవి చూసి నాకు సార్ని తలుచుకున్నప్పుడల్లా ఇప్పుడు వేదవ్యాస మహర్షి లాగా అనిపిస్తారు. ఎప్పటికైనా సార్ రాసే కథల్లో చెట్టు మీద పాకి ఒక చిన్న ఉడత అవ్వాలనేది నా కోరిక. అలాగే సుధాకర్ గారు కూడా చిన్నప్పటి నుంచి నేను సినిమాల్లో ఎక్కువగా చూసిన వ్యక్తి మీరే సార్. ఎందుకంటే ఇంట్లో మా ఫ్యామిలీ గానే నా చిన్నప్పటి నుంచి టీవీలో సినిమా పెట్టినా మీరే ఉంటారు, సీరియల్స్ చూసినా మీరే. నాకు అలాగే బాగా ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తూ పెరిగాను సార్. మీకు కూడా నా హ్యాపీ విషెస్ సార్. సో సినిమా గురించి నేను ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, ప్రసన్నవదనం ఇలాంటి మంచి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. సో నాకు ఈ 3 సినిమాల తర్వాత మా ఫ్రెండ్స్ కానీ, సినిమాల్లో కానీ నేను చేసిన హీరోస్ కానీ చాలా చెప్పేవాళ్ళు, నీకు చాలా మంచి రోల్స్ పడినాయి స్టార్టింగ్ లోనే, నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళు, ఏది పడితే అది చేయి, మాకు చూసుకుంటా, తెలియకపోతే అడుగు, మమ్మల్ని అడుగు అలా చెప్పి నన్ను మంచిగా గైడ్ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి కాల్ వచ్చింది రాజేంద్ర నుంచి. సరే మంచిగా మీట్ అయ్యాము, షాప్ లో అంతా బాగా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సరే టైటిల్ ఏంటి బ్రో అంటే లోపలికి రా చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఇదేంటి నాకు ఈ చెప్పిన వాళ్ళందరూ మైండ్లోకి వచ్చారు, ఇదేంటి టైటిల్ నాకు అసలు ఒక్కసారిగా
అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, అసలు ఏంటి ఎస్కేప్ అవ్వాలా లేకపోతే నేను ఏం చేయాలి అనేది వచ్చింది. సరే చెప్పండి బ్రో అన్నాను. ఆ టైటిల్ కి అసలు తను ఆ థాట్ ఎందుకు వచ్చిందో చెప్పారు. ఆ థియేటర్ బయట నా టైటిల్ బోర్డు ఉంటే ఒక ఆడియన్స్ ని పిలుస్తున్నట్టుగా నేను లోపలికి రా చెప్తా అనేది చెప్పారు. ఒక్కసారి అక్కడితో దెబ్బకి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది, మొత్తం ఒపీనియన్ అంతా అక్కడే అయిపోయింది నాకు ఫ్లాట్. తర్వాత మళ్ళీ ఆ స్టోరీ డిస్కషన్ లో అది చెప్తుంటే ఆ సీన్ వచ్చింది, కరెక్ట్గా టైటిల్ కార్డు పడే సీన్ వచ్చింది. అది చూసిన అది విన్న తర్వాత ఇంకా నాకే గిల్ట్ వేసింది. అరే అసలు నేను ఒక్క నిమిషం ఏంటి నేను ఇలా తప్పుగా అనుకున్నాను ఆ టైటిల్ చెప్పగానే. అసలు ఎంత బాగా టైటిల్ థాట్ ఏంటి, ఆ స్టోరీ, ఆ టైటిల్ కార్డు ఏంటి ఇంత మంచిగా రాసుకున్నారు. అంటే అందరూ అనుకునేది మనం బేసిక్ గా కమ్యూనింగ్ సైడ్ ఇది డైలీ బాగా యూజ్ చేసేది. బట్ అది ఇంగ్లీష్ లో చెప్తే ఎవరేం పట్టించుకోరు. తెలుగులో చెప్పేసరికి ఎందుకు దానికి అంత నెగిటివిటీ వెళ్ళిపోతున్నారు, ఫస్ట్ దానికే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ లేదు, చాలా సినిమా కూడా చాలా బాగుంది. నాకు స్టోరీ చెప్పినప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను. నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ బ్రో, చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవరు. అందరికి నమస్కారం అండి. నేను ఇక్కడికి రావడానికి కారణం నా ఫ్రెండ్ కుబేరా అన్న పేరు ఎంత డిఫరెంట్ గా ఉందో తన ఆలోచనలు కూడా అలాగే డిఫరెంట్ గా ఉంటాయండి. అతనిలో మంచి నటుడు ఉన్నాడు, మంచి రచయిత ఉన్నాడు, ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు, ఒక హీరో ఉన్నాడు. మేము చాలా విషయాలు, చాలా స్టోరీస్ డిస్కస్ చేసాం. నా స్టోరీస్ కూడా చాలా డిస్కస్ చేసినప్పుడు మంచి మంచి ఐడియాలు ఇచ్చేవాడు. డెఫినెట్ గా కుబేరా ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడని ప్రొడ్యూసర్ మంచి డబ్బులు ఇస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా షార్ట్ గా ముగించేశారు అజయ్ గారు అసలు. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఎట్లయితే ట్రైలర్ లాంచ్ లో ఒక పార్ట్ అయ్యారు, అట్ ద సేమ్ టైం పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి తమ స్కెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి మన మధ్యలోకి విచ్చేసినటువంటి శుభలేఖ సుధాకర్ సార్ కి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడే కాదు ఎప్పుడు ఎల్లప్పుడూ మర్చిపోలేని ఒక మంచి యాక్టర్ మీరు. అండ్ వి లవ్ యూ సో మచ్ అండ్ హ్యాపీ టు సీ యూ సార్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆడియో వీడియో లాంచ్ కి వచ్చేసిన మిత్రులకు, పాత్రికేయ మెంబర్లకి, సభ్యులకి అందరికీ నా నమస్సమాంజలి. ఒక చిన్న షాక్ తిన్నాను ఈ పోస్టర్ చూసి. లోపలికి రా నన్ను ఏదో పీకేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడలోనే ఆయన ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా వైవిధ్యంగా ఆలోచిస్తారు ఈయన. ఈయనతో నాకున్న పరిచయం ఏంటంటే, మేము యూ అనే ఒక సినిమా చేసాం, చాలా మంచి సినిమా. ఎస్ అనుకోకుండా అప్పుడు ఆ సినిమాకి ఆదరణ రాలేదు. ఈ మధ్య కాలంలో నేను మౌంట్ అబూ వెళ్ళాను. మౌంట్ అబూ టు అహ్మదాబాద్ ఇస్ అబౌట్ 4 hours డ్రైవ్. సరే, ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఒక గుజరాతీ నా దగ్గరికి వచ్చి నమస్కారం అండి అని చెప్పి ఈ యూ సినిమా గురించి మాట్లాడారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ డే అండ్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ యూ రాజేంద్ర గారు, నాట్ ఫర్ మీ. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. చాలా మంది తర్వాత అది యూట్యూబ్లోని మిగతా మార్గాల్లో చూసిన తర్వాత దే వర్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఈ సందర్భంగా సార్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే మీ పార్టిసిపేషన్ కూడా ఆ సినిమాలో చాలా 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 ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత నేను చెప్పాను కదా, ఈయన వైవిధ్యంగా ఆలోచిస్తారని. ఒకటి లోపలికి రా చెప్తాను. ఇక్కడ మీరు 2 పోస్టర్స్ చూస్తే విజేంద్ర గారు చూడండి, ఆ నవ్వులో ఉందంటే వీడి సంగతి నాకు తెలుసు, లోపలికి వస్తే ఏం చెప్తాడు అని ఉంది. ఇక్కడ నా ఫోటో చూడండి, ఏం చేస్తాడు ఇతను, నన్ను కొడతాడా తిడతాడా అన్నట్టుంది. దిస్ ఈస్ హిస్ థింకింగ్, దట్ ఈస్ హౌ హీ ప్లాన్స్ ఈవెన్ ఎ పోస్టర్స్. వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ అఫ్ కోర్స్ ఈ పదం లోపలికి రా చెప్తాను అన్నది ఎక్కువ శాతం మగాళ్ళు, పెళ్ళైన వాళ్ళే వింటూ ఉంటారు, రండి మీ పని చెప్తాను అన్నట్టు. దీని మీనింగ్ ఒకటే ఉంటుంది, తిట్లే అని. బట్ ఇక్కడ చూస్తుంటే తిట్లతో పాటు, ఎందుకంటే చెంపదెబ్బ కూడా తిన్నారు కనుక అవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం దేర్స్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి అండ్ విషింగ్ యూ సక్సెస్. ఈ మధ్య నేను సమీప కాలంలో చేసిన సినిమా మసూదా, అది కూడా చాలా హారర్ బేస్డ్ సినిమావే, మంచి ఆదరణ పొందింది. అండ్ ఇలాంటి సినిమాలకి ఈ మధ్య కాలంలో చాలా ఆదరణ పొందుతున్నాయి. ఆ నమ్మకంతోనే దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ డూ వెరీ వెల్ ఫర్ రాజేంద్ర గారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సర్వే జన సుఖినో భవంతు. అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank you so much, Sudhakar sir. Thanks a lot for the lovely words from you. Wonderful, wonderful. And మన మధ్యలోకి విచ్చేసినటువంటి నారాయణ సార్ ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నారాయణ గారు ప్లీజ్ కమ్ అవుట్ ది స్టేజ్. యా, మీరు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మా రిక్వెస్ట్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం నారాయణ సార్ కి. స్కెడ్యూల్స్ అన్ని కూడా. కేఎల్ ప్రసాద్ గారు ప్లీజ్ కమ్ అవుట్ ది స్టేజ్. అనుకోని అతిథి అన్నట్టుగా అలా వచ్చిన వాడు కాదు. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు నాకు ప్రాణ స్నేహితుడు ప్లస్ పెద్ద ఎనిమి కూడా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇతను ఎలా ఆర్డర్ పెడతామా అని ఆలోచిస్తూనే ఉంటాడు ఆయన. సో అందులో ఇదొక భాగం. ఒక విషయం ఏంటంటే, నాకు సడన్ గా ఫోన్ చేసి మీరు రెడీగా ఉండండి మనం వెళ్ళాలి అన్నది. ఎక్కడికండి అంటే, నేను వచ్చి చెప్తాను కదా, చెప్తాను అది ఈ సస్పెన్స్ ఏంటి అని చెప్పి ఎక్కిన తర్వాత కారు డోర్ తీసి ఎక్కడికి అంటే లోపల రండి చెప్తా. సరే వచ్చేసరికి ఏంటి ఈయన ఏమీ చెప్పకుండా ఏం చేయకుండా ఏంటి అంటే, అప్పుడు ఒక్క మాట చెప్పాడు, ఏమండి నేను చాలా ఇష్టపడే ఒక యువకుడు, మంచి రచయిత, ఆయన సినిమా తనే రాసి దర్శకత్వం నుంచి తను యాక్ట్ చేశాడు, ఆ సినిమా ఫంక్షన్ అవుతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళాలనిపించింది, రండి మీరు నాతో అంటే ఓకే అని అదొక ఆనందించా. రాగానే ఇక్కడ పోస్టర్ లోపలికి రా చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ సినిమాల గురించి, సినిమా తాలూకా వ్యాకరణం గురించి, దాని తాలూకా రహస్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. మా పని అది, ఉదయం లేచిన దగ్గర నుంచి అదే, హౌ వై అండ్ హౌ. ఇప్పుడు ప్రపంచంలో స్క్రీన్ ప్లే పుస్తకాలు చాలా వస్తున్నాయండి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన పుస్తకం సేవ్ ది క్యాట్ అని బ్లేక్ స్నైడర్ రాశాడు. అందులో ఓపెన్ చెయ్యటమే ఏం చేశాడు తెలుసునా అండి, అసలు మీరు సినిమాకి ముందు ఏం ఆలోచిస్తారు అన్నాడు. ఎందుకు అంటే ఒక విషయం చెప్పాడు, శుక్రవారం అయ్యేసరికల్లా పేపర్ తిరిగేస్తారు ఫ్రెండ్స్, ఏ సినిమాకి వెళ్దాం అంటే పేపర్ తిరిగేస్తే ముందు ఏం వెతుకుతారు, టైటిల్స్ వెతుకుతారు. ఆ టైటిల్స్ తో కానీ నువ్వు ఆకర్షించి కట్టి పడేస్తే నీకు సగం సక్సెస్ అక్కడే వచ్చేసింది అంటాడు. అలాగా ఇప్పుడు మా జీవితంలో కూడా ఒక అనుభవం ఉంది. ఏవండి ఆవిడ వచ్చిందని చాలా ఫేమస్ సినిమా, మరి ఇక్కడ ఎంతమంది చూసారో తెలియదు, అది మేము మద్రాసులో సుధాకర్ గారికి తెలుసుండేది. దానికి ఎన్నో టైటిల్స్ ఏమనుకుంటున్నావు, కథ నేను ఇచ్చింది, డిస్కషన్, ఇది అది ఎంత నేనైతే ఒక రాముడికి 2 సీతలను రాశా. అదేనా ఇంట్రెస్ట్ పుడుతుందేమన్నా, కాదు కానీ సడన్ గా మాటల్లో ఏమండి ఆవిడ వచ్చింది అనగానే అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డాం. అనగానే ఎంత చెప్తోంది అని, టైటిల్తో ఆకట్టుకుని సినిమా హాల్కి ఎలాగైనా వెళ్ళాలి, లేకపోతే ఏంటి ఇది అదని ఆసక్తి పుట్టించటం అన్నది స్క్రీన్ ప్లేలో ఒక పెద్ద భాగం ఉంది. అది ఈ యువకుడు ముందే సాధించేశాడు. ఇట్స్ నైస్. అండ్ లోపలికి రా చెప్తా అని భయపెడుతోంది అమ్మాయి. అదే అమ్మాయి అక్కడ కన్ను కొడుతూ అలాగా అన్నది అంటే ఇంకొకలాగా వెళ్ళిపోతారు సినిమాకి, అంతే కదా. సరే, సుధాకర్ గారు చెప్పినట్టు చాలా మంది మొగుళ్ళు వింటూ ఉంటారు, లోపల రండి చెప్తారు. సో ఆల్ ది బెస్ట్, ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. రైట్, బై. థ్యాంక్ యూ సో మచ్ కేఎల్ ప్రసాద్ గారు, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. అండ్ సో మన కథ, మన రచయిత, మన ప్రొడ్యూసర్, మన హీరో అందరూ ఒకళ్ళే కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రాజ్ గారే నాకు అలవాటు. రాజేంద్ర గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఈ మూవీ గురించి ఇంకొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ చేద్దామా? బికాజ్ ఎంత ధైర్యం ఉండాలి కదా అన్ని ఒకేసారి తీసుకొని. మీరు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు మాట్లాడే సెంట్ ఫస్ట్ చెప్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి నా కోసం వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారికి, మా గురువు గారికి పాదాభివందనాలు. అండ్ నా కోసం చెన్నై నుంచి వచ్చిన సుబ్రహ్మణ్య సుధాకర్ గారికి వెరీ థ్యాంక్ యూ.
అండ్ అనుకోని అతిథి గారు కేఎల్ ప్రసాద్ గారు, సార్ యూ డిడ్ ఏ గ్రేట్ వర్డ్స్. నాకు నా స్కిన్ పే టెక్నిక్ మీరు చెప్పారు, అది ఎలా రీచ్ చేయాలో నాకు తెలియదు, బట్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కానీ అది కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ కుమార్ గొండ గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్, ఒక్కసారి కాల్ చేసినందుకు వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రెస్ మీడియా మిత్రులు మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చారు, నా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇది ఒక థాట్తో స్టార్ట్ అయ్యింది. అంటే నా ఫస్ట్ సినిమా యూ అనే సినిమాని 2018లో రిలీజ్ చేశాను. సుభాష్ దగ్గర చాలా మంచి రోల్ పోయించి ఆ సినిమాలో విలనా హీరో అని తెలియకుండానే ఒక సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో ఆ సినిమాలో నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, ఒక టైటిల్ యూ అని పెట్టినప్పుడు మాకేం అర్థం కావట్లేదు, దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాను అని తెలియట్లేదు. ఒక పోస్టర్ చూడగానే సినిమా హాల్లోకి వచ్చేయాలనిపించాలి అనే ఒక దాని నా మీద ఒక ప్రశ్నని, ఒక పజిల్ నా మీద సంధించారు. దాని జవాబు లోపలికి రా చెప్తా అనే టైటిల్. సో మీరు వెళ్తున్నారు అలాగా ఒక గూగుల్ థియేటర్ నుంచి వెళ్తున్నారు, అక్కడ చూడగానే థియేటర్ లోపల రా చెప్తా అంటున్నారు. థియేటర్ మిమ్మల్ని లోపల పిలుస్తుంది. సో నేను చెప్పే కథని థియేటర్ అడ్వర్టైజ్ చేయడం అనే ఒక థాట్ లోంచి ఈ టైటిల్ లోంచి ఒక స్టోరీ స్టార్ట్ అయింది. సో దీన్ని ఒక 2 yearsగా చాలా కష్టపడి నేను, అంటే అన్ని రకాలుగా టెక్నికల్గా నాకు సపోర్ట్, అంటే టీం చాలా పెద్ద టీం ఉంది. ఐ వాంట్ కంగ్రాచులేషన్, థ్యాంక్స్ ఎవ్రీ మెంబర్. సో ముఖ్యంగా నాకు రైట్ హ్యాండ్లో నుంచి మా రేవంత్ డిఓపి. సో అతను మొత్తం టెక్నికల్గా అతను చాలా సపోర్ట్ చేశాడు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ మహేష్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు చాలా యంగెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, 62 years ఆయనకి అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి రైటర్స్ అండ్ ముఖ్యంగా ఈ సినిమాని నాకు భుజం మీద తీసుకెళ్లిన వ్యక్తి దేజ్. అండ్ అతను దారిలో ఉన్న ట్రాఫిక్ లో ఈ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ 10 minutes. సో ఈ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు, ఆర్ఆర్ కానీ ఇది కానీ. అందుకని ఈ సినిమా సరిగమ లేబుల్ వచ్చి బై చేసింది. సో సరిగమ లేబుల్ ఒక ఓన్లీ పెద్ద హీరో సినిమాలు, పెద్ద ప్రొడక్షన్ సినిమాలే బై చేస్తుంది. అలాంటిది మా ఈ యొక్క సినిమాని సరిగమ లేబుల్ కొనటంలో మొదటి సక్సెస్ మేము సాధించాం. సో 3 పాటలు రిలీజ్ అయినాయి, 3 పాటలకి మంచి ఆదరణ వచ్చినాయి, ఇంకో 2 పాటలు రిలీజ్ అవబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సరిగమ అండ్ మనోజ్ ఎస్పెషల్లీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ నేను ముఖ్యంగా ఈ సినిమా ప్రయాణాన్ని క్లుప్తంగా 1 minute చెప్తాను. స్టార్టింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నప్పుడు స్క్రీన్ పే నేర్చుకుంటాను సార్ అని సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ గారు నాకు చిన్న సమస్య, పజిల్స్, ఆయనకి ఇష్టం పజిల్స్ ఇవ్వటం. ఆ పజిల్లోంచి ఆయన మనసుకి గెలిచి అక్కడ నుంచి ఒక స్టోరీకి సరిగమ పదనిసా ఉంటే అది ఒక క్లాసికల్ మ్యూజిక్ అనుకుంటే మా త్యాగరాజు గారు, మా విజయ్ ప్రసాద్ గారు. సో ఆయన దగ్గర నేను స్టోరీ యొక్క సరిగమ పదనిసా నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఒక లేబుల్ వచ్చింది. నేను విజేంద్ర ప్రసాద్ గారి శిష్యుణ్ణి అని వెళ్ళి చాలా మంది హీరోలు కట్ చెప్పగానే వెంటనే ఇంప్రెస్ అయ్యి చాలా మంది ఎడిటర్ల గారికి నేను మాట్లాడే టెక్నికల్ వాల్యూస్ చాలా బాగా అర్థమయ్యి నాకు చాలా డిస్కషన్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. భీష్మ అనే సినిమా స్క్రీన్ ప్లేలో చాలా మంచి రోల్ ప్లే చేశాను, జాగ్వార్. అది కేవలం సార్ గారి నాకు నేర్పించిన ఆ కళ పెట్టిన ఒక ఆపర్చునిటీస్ అవి. సో దాని తర్వాత నా ఓన్గా నేను ప్రొడక్షన్స్ అన్ని నేర్చుకుని ఇప్పుడు ఈ సినిమా ఒక 2 yearsగా నేను తీసుకెళ్తున్నానంటే దానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. ఆ ఇంపార్టెంట్ వ్యక్తి తెలుసుకోవడానికి చాలా మంది ఉన్నారు. సో మొట్టమొదటిగా నాకు ప్రవీణ్ పూడి ఎడిటర్, మీకు ఐడియా ఉంటుంటారు, వకీల్ సాబు ఇలాంటి ఎడిటర్. అతని ద్వారా నాకు అప్రెడ్డి అనే ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. అప్రెడ్డి ద్వారా నాకు యుఎస్లో ఉన్న గణేష్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. సో గణేష్ లేకపోతే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యేది కాదు. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. అతను ఇలాంటి సినిమాలు కానీ చాలా సినిమాల వెనకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తారు. రీసెంట్గా నంది అవార్డులు అందుకున్న 35 సినిమా, ఇలాంటి సినిమాలు కూడా ఈజ్ ద బేసిక్ బ్యాక్ బోన్ ఆఫ్ సో మెనీ ఫిలిమ్స్. సో ఇలాంటి చిన్న సినిమాలు బయటకు రావాలన్నా, మంచి సినిమాలు బయట రావాలన్నా ఒక మంచి ఇన్వెస్టర్ కావాలి, ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో అలా నాకు చేదోడు వాదోడుగా ఉన్న ఒక మంచి మనిషి గణేష్. సో అతని పేరుని ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలి. సో ఇట్లా వీళ్ళందరి యొక్క సమూహమైన కష్టంతోనే నేను ఈ సినిమాని బయట తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అని ఒక డైరెక్టర్గా నేను చెప్పాలి. ఎందుకంటే మనలో చాలా మంది చాలా క్లాస్గా ఉంటాం, అంటే మెసేజ్ బెంచ్లో తిరుగుతాం, ఒక పెద్ద విల్లాస్లో ఉంటాం, ఒక 200 కోట్లు క్యాష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన వీధి చివర మళ్ళీ తిరుగుతున్నప్పుడు చిన్న పానీపూరి బండి చేస్తే ఆ పానీపూరి తినాలనిపిస్తుంది, ఆ బండి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. మనలో కూడా ఒక క్లాస్ మనిషిలో కూడా ఒక మాస్ మనిషి ఉంటాడు ఎప్పుడు. సో ఆ మాస్ మనిషి ఆకలి తీర్చే సినిమానే ఈ లోపల రా చెప్తా. సో మీరు థియేటర్కి వచ్చి చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అంటే మీకు ఇంకొక రిధములు చెప్పాలంటే, మీ ఇంట్లో మీ ఆవిడతో గొడవ అయిందా, లోపల రా చెప్తా, ఈ సినిమా కూడా రిలాక్స్ అవ్వండి. మీ బాస్ మిమ్మల్ని తిట్టాడా, లోపల రా చెప్తా, రిలాక్స్ వెళ్ళిపోవచ్చు. మీ అందరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయా, లోపల రా చెప్తా, మీ సినిమాలలో ఉన్న అన్ని స్ట్రెస్ తీసుకోవచ్చు. సో ఈ సినిమాలో కామెడీ, హర్రర్తో పాటు యూత్ కావాల్సిన మంచి రొమాంటిక్ ఎలిమెంట్స్, ఒక ఎక్స్ట్రానరీ స్క్రీన్ ప్లే. నాకున్న ఈ 10 ఏళ్ల అనుభవం స్క్రీన్ ప్లేని ఈ సినిమాలో పెట్టాను. సో ఈ సినిమా చూడండి, మీకు ఎక్సైటింగ్గా మీరు ఫీల్ అవుతారు, కొత్త అనుభవాన్ని.
అంటే 4-5 జానర్స్ మిక్స్ చేసి రాసిన స్క్రీన్ ప్లే ఇది. గొప్పగా మీరందరూ ఈ సినిమా రిసీవ్ చేసుకుంటారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ కమింగ్ హియర్. థ్యాంక్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఎస్ పర్ఫెక్ట్. దానికోసమే ఒక మంచి ఫోటో ఫ్రేమ్ మీ అందరికి ఇవ్వడానికి, ముఖ్యంగా మీడియా వాళ్ళకి ఒక మంచి పోస్టర్ వేసుకోవడానికి. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ సుధాకర్ సార్ అండ్ అలాగే విజయేంద్ర ప్రసాద్ సార్, ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. నాకు మళ్ళీ అవకాశం వస్తుందో రాదో. బ్లెస్ మీ. ఎస్ పర్ఫెక్ట్. కేఎల్ ప్రసాద్ గారు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అనుకోకుండా ఒక మంచి అతిథిగా వచ్చి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ సుధాకర్ సార్. రేవంత్ గారు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్ అండి. రమేష్ గారు, ధని గారు, ప్రవీణ్ గారు ప్లీజ్ కమ్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కనుక ప్లీజ్ కంఫర్టబుల్ అండి. లోపలికి రా చెప్తా అనలేదు కానీ స్టేజ్ మీదకి రండి చెప్తాను అనగలను. ప్లీజ్ కమ్. ఒక మంచి ఫోటో అయితే దిగుదాం. ఎస్. అవే నాదొక రిక్వెస్ట్ అయ్యా, మైక్ పని చేస్తుందా? పనిచేస్తుంది సార్. లోపలికి రా చూపిస్తా సినిమా కూడా నన్ను పిలవయ్యా ఫంక్షన్కి. సీక్వెల్ తీస్తావు కదా? అదే ఖచ్చితంగా సార్. రాజ్ గారు నన్ను కూడా పిలవండి. ఓకే. ఒక చిన్న Q&A సెక్షన్ అంటున్నారు సార్, ఒక చిన్న Q&A సెక్షన్ అంటున్నారు. జస్ట్ వాంట్ టు గివ్ ద మైక్ టు దెమ్. ఎక్కువసేపు కాకుండా దయచేసి కొంచెం షార్ట్ టైంలో కొంచెం ముగించండి ప్లీజ్. ఏదైనా హర్రర్ స్టోరీస్ కానీ థ్రిల్లర్ జోనర్స్ కానీ చూసినప్పుడు రెగ్యులర్ ఫార్మాట్ కనిపిస్తూ ఉంటుంది మాకు. సో ఒక స్టోరీ అనేది కామన్గా అనిపిస్తుంది. అలా కాకుండా లోపలికి రా చెప్తాలో డిఫరెంట్గా ఏదైనా పాయింట్ చూపిస్తున్నారా అంటే మీరేం చెప్తారు? సో ఇక్కడ యాక్చువల్లీ డిఫరెంట్గా అంటే కాన్సెప్ట్ దీనిలో చెప్పే మెసేజ్ అని బేసికల్లీ. అంటే ఒక దయ్యం ఒక 4 years వెయిట్ చేస్తాను మన వైఫ్ బర్త్డే కోసం. అంటే తన వైఫ్ బర్త్డే లీప్ ఇయర్కి వస్తుంది. మళ్ళీ 2020లో చచ్చిపోయిన దయ్యం 2024 వరకు వెయిట్ చేసి వాళ్ళ వైఫ్ బర్త్డే చేయటమే ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ మీ ప్రశ్న ఏంటమ్మా? డిఫరెంట్ గా చూపించబోతున్నారా రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా అని మీరు ఏం చెప్తారు అని అడిగారు కదా, లోపలికి రా చెప్తారు. ఎస్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు యాక్ట్ చేశారు, డైరెక్ట్ చేశారు అండ్ స్టోరీ కూడా రాసుకున్నారు. సో ఒకరు ఇన్ని చేయడం అనేది చాలా రేర్ గా కనిపిస్తుంది. ఎలా మేనేజ్ చేశారు సార్? ఆయనే చెప్పారు గెలుచుకునే ముందు చాలా పజిల్స్ ఇచ్చారని. ఓకే. ఒక పజిల్స్ అన్ని ఒక గురువు పెట్టాల్సిన పజిల్స్ అన్ని దాటేసి అవును. గెలుచుకున్నారు. ఓకే, వెన్ హీ వాజ్ వర్కింగ్ విత్ మీ, నేను యాజ్ ఇట్ ఈస్ సీనియర్ అన్న మర్యాద దీంతో నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇస్తూ ఓకే. నా దగ్గర వర్క్ లాక్కున్నారు. సో డెఫినెట్లీ వారి అనుభవంతో వారు చెప్పారు, నా అనుభవంతో నేను చెప్పాను. కాదా రైటా రాంగ్ అనేది ఇప్పుడు వారే చెప్తారు. నా దగ్గర కథ చాలా నేర్చుకున్నాను, బట్ లోపలికి వస్తే ఏం చేయాలో తను నాకు నేర్పాడు. పర్ఫెక్ట్ ప్రమోషన్స్. ఇవేలాగా వెళ్తుంది. నో సార్, పర్ఫెక్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారు టైటిల్ ని. మీరు పర్ఫెక్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారంటే టైటిల్ ని ఆ అమ్మాయి అంటుంది. టైటిల్ డిఫరెంట్ గా ఉంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రాక్ట్ అయ్యే విధంగా పెట్టారు. ప్లానింగ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సో సినిమా అంతా హర్రర్ గానే ఉంటుందా, అన్ని రకాలు మిక్స్ అయి ఉంటుందా? సినిమాలో హర్రర్ క్వశ్చన్ 20% ఉంటుందండి. 80% సినిమా కామెడీ, బేసికల్లీ సిచ్యువేషనల్ కామెడీలో ఒక రొమాంటిక్ కామెడీ. దాంట్లో హర్రర్ అనే ఎలిమెంట్ ని ఒక 20% ఆఫ్ ది సినిమాలో యాడ్ చేసాం. భయపెట్టే హర్రర్ ఈ సినిమాలో ఉండదండి. హర్రర్ కూడా నవ్వుకుంటూనే ఉంటారు. అలాంటి హర్రర్ లైట్ గా హర్రర్ ఉంటుంది అంతే. సో ఇదే కాన్సెప్ట్ తీసుకోవడం కమర్షియల్ గా హిట్ అవుతుంది అనుకున్నారా? ఎస్ సార్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే స్త్రీ 2 అవ్వచ్చు, ఈవెన్ బుల్బులయ్య 3 అవ్వచ్చు. అన్ని లైక్ హర్రర్ ఇస్ రూలింగ్ ద ఇండస్ట్రీ యాక్చువల్లీ. అంటే 600 కోట్ల కలెక్షన్, 800 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. సో వాటిలో బేసిక్ గా హర్రర్ కామెడీయే వర్కౌట్ అవుతుంది ఎక్కువ. సో జాన్ పెంచుకోవడానికి దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఈ టైటిల్ పెట్టారు, ప్రేక్షకుడు కూడా లోపలికి రా అని పిలుస్తున్నారు, బాగానే ఉంది. లోపలికి వచ్చి వాళ్ళు బయటకు వస్తారు, అక్కడ ఉంటారు థియేటర్ లో నవ్వుతూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయి బయటకు వస్తారు. ఒక ఆనంద బాష్పాల మధ్యలో బయటకు వస్తారండి. సో హాయ్ అండి,
టైటిల్ చాలా క్యాచ్గా ఉంది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే అన్ని పాన్ ఇండియా మూవీస్ లో చాలా మంది బిజీ అయిపోయారు. ద సేమ్ టైమ్ సినిమా లేక సమ్మర్లో అంటే పాత సినిమాలు రిలీజ్ చేసుకుని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో కొన్ని చిన్న సినిమాలు ఆడినప్పటికీ కొందరిని నమ్మి వస్తున్నారు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. బట్ లోపలికి రావాలంటే తెలుగు ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు, నమ్మకం ఏంటి? అదే సార్, ఇప్పుడు కంటెంట్ ఇస్ కింగ్ సార్. ఇంటికన్నా ఫస్ట్ అంటే మన ప్యాకెట్లో 3 ఆసులు 3 కింగులు అలా ఉంటుంది ఆర్డర్. ఆ ఆర్డర్లో ఎంత ఉన్నా సరే ఇప్పుడు మారిపోయిన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ కంటెంట్. మేము చూసాం చాలా పెద్ద పెద్ద హీరో సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయినా, సారీ రిలీజ్ అయినా కంటెంట్ లేకపోతే మార్నింగ్ షో తర్వాత జనాలు రావట్లేదు. సో తెలియకుండా కంటెంట్ ఇస్ రీప్లేసింగ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక అసెట్ కంటెంట్ అండి. సో నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, కంటెంట్ ఆదరిస్తాను, తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది. సో సార్ ఓకే, తెలుగు సినిమా స్థాయి పెరిగింది. సో బాహుబలితో చూసాం, కొట్టిన దెబ్బకి అంటే మొత్తం షేక్ అయిపోయింది. ద సేమ్ టైము అంటే వేరే లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ మూవీని. సార్ ఫస్ట్ అయితే ఓన్లీ తెలుగు సినిమా సార్ అండి, ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా సినిమాకి సినిమా బడ్జెట్ కన్నా ప్రమోషన్ బడ్జెట్ షుడ్ బి వెరీ హ్యూజ్. సో వన్స్ వీఆర్ సక్సెస్ఫుల్ హియర్ దెన్ ఐ మైట్ ప్లాన్ ఫర్ అదర్ లాంగ్వేజెస్. ఫస్ట్ ఇక్కడ ఓన్లీ తెలుగు సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు. వండర్ఫుల్ ట్రైలర్ లాంచ్ కాస్త మంచి ప్రెస్ మీట్ గా Q&A సెక్షన్ గా చక్కగా వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్. అండ్ ముఖ్యంగా మన మధ్యలోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసినటువంటి చేంజెస్ సార్, సుధాకర్ సార్, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ 1 minute. సో ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో మీ అందరికీ నేను డిన్నర్ అరేంజ్ చేస్తాను. సో ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ థ్యాంక్స్. మేక్ ఇట్ ఇది మంచి సక్సెస్ జనాల్లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా పీపుల్. అండ్ ఖచ్చితంగా మీరు ఈ మంచి ట్రైలర్ లాంచ్ ని చక్కగా టెలికాస్ట్ చేసి నలుగురికి ఈ విషయాన్ని తెలిసేలా చేయండి. July 5th డెఫినెట్ గా థియేటర్స్ లోకి రా చెప్తా అంటూ లోపలికి రా చెప్తా అనే మూవీని వండర్ఫుల్ గా చూడబోతున్నాం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ అ లాట్. అండ్ దిస్ ఇస్ అను అల్లర్ విలా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ. థ్యాంక్ యూ.